హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం సిడిపిఓ ఈఓ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 ఇంకా అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నంబర్ 122 గురించి తెలుసుకుందాం. ఇందులో ఇచ్చే బిట్స్ అన్నీ ఇటు సిడిపిఓ ఈఓకు యూజ్ అయితే, అంతేకాకుండా టెట్ ఎగ్జామ్లో సైకాలజీ పేపర్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఈ బిట్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు సైకాలజీలోని పెరుగుదల మరియు వికాసం గురించి తెలుసుకుందాం. ఈ సిడిపిఓ ఈఓ జాబ్స్ ఈ సైకాలజీ వల్లనే దాదాపు మిస్ అవ్వడం జరుగుతుంది. మనం ఎంత సబ్జెక్టు ప్రిపేర్ అయినా కానీ ఈ సైకాలజీ వల్ల జాబ్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ సైకాలజీ సబ్జెక్టు చదవండి. వాటిపైన బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. అందులో అన్నీ మనకు తెలిసినట్టే ఉంటాయి, కాకపోతే ఆన్సర్ అనేది రాంగ్ పెట్టేసి వస్తాం. ఈరోజు మనం అందులో భాగంగానే పెరుగుదల మరియు వికాసం గురించి తెలుసుకుందాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మరియు కన్ఫ్యూజ్ చేసే టాపిక్, కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ బిట్స్లలో ప్రతి చిన్న అంశాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. తర్వాత వీడియోలో వాటికి నేను సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని వాక్యను గుర్తించండి అని అడగడం జరిగింది. ఇక్కడ సరైన వాక్య అడిగిండా సరికాని వాక్య అడిగిండా క్వశ్చన్లో కేర్ఫుల్గా చూడాలి. ఎగ్జామ్లలో చాలామంది చేసే మిస్టేకే ఇది. మనకు ఆన్సర్ కరెక్ట్ తెలిసినప్పటికీ సరైన వాక్య అనుకొని సరైనది పెట్టేసి వస్తాం. అక్కడ సరికానిది అడిగిరా సరైనది అడిగిరా కరెక్ట్ చూసిన తర్వాతనే ఆప్షన్స్ వైపు వెళ్ళండి. ఇక్కడ మనకు సరికానిది అడగడం జరిగింది. మరి ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే పెరుగుదల పూర్తిగా శారీరకమైన భావన అని అనడం జరిగింది. మరి పెరుగుదల పూర్తిగా శారీరకమైన భావనే కాబట్టి ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ బి ఏమి ఇవ్వడం జరిగింది, పెరుగుదల అంతర్గతంగా మరియు బహిర్గతంగా ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. పెరుగుదల అనేది అంతర్గతంగా ఉంటుంది, అంటే శరీర అవయవాల్లో పెరుగుదల మార్పు మనం చూడొచ్చు. బహిర్గతంగా అంటే బయట కనబడే విధంగా హైట్ అనేది పెరగడం మనం చూడొచ్చు. కాబట్టి ఇది కరెక్టే. మరి పెరుగుదల జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం డౌట్ ఉంది. ఫస్ట్ డి చూద్దాం, సి కంటే ముందు. పెరుగుదల పరిమాణాత్మకమైనది మరియు దీన్ని ఖచ్చితంగా కొలవవచ్చు అని ఇవ్వడం జరిగింది. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే పెరుగుదలను మనం ఖచ్చితంగా కొలవచ్చు. అంటే ఒక శిశువు ఎంత హైట్ పెరిగాడన్నది మనం కొలిచి చూడవచ్చు. కాబట్టి ఇది కరెక్టే. మరి సి మీద మనకు డౌట్ ఉంది కదా, పెరుగుదల జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని ఇవ్వడం జరిగింది. పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ కాదు, అది ఒక దశలో ఖచ్చితంగా ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి సరికాని వాక్య ఏదవుతుంది, ఇది. ఈ మూడింటిలో ఈ నాలుగింటిలో సి అనేది రాంగ్, దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది, ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైన వాక్యను గుర్తించండి అని అడగడం జరిగింది. ఇక్కడ మనకు సరైనది అడిగిండు. ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే వికాసం అంతర్గత అంశాలకు సంబంధించింది అని ఇవ్వడం జరిగింది. పెరుగుదల అనేది ఇంతకుముందు మనం పెరుగుదల గురించి తెలుసుకున్నాం కదా, పెరుగుదల అనేది బహిర్గత మరియు అంతర్గత అంశాలకు సంబంధించింది. కానీ వికాసం మాత్రం ఓన్లీ అంతర్గత అంశాలకి సంబంధించింది. కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ బి ఏమి ఇవ్వడం జరిగింది, వికాసం అమూర్త భావన అని ఇవ్వడం జరిగింది. మరి అమూర్త భావన అంటే కంటికి కనిపించని ఆలోచన, వివేచన, ప్రజ్ఞ, నైతికత, ఇది వికాసానికి సంబంధించిన అంశాలే. కాబట్టి ఈ వికాసం అనేది అమూర్త భావననే అవుతుంది. కాబట్టి బి కూడా కరెక్టే. నెక్స్ట్ వికాసం గుణాత్మకమైన మార్పులను తెలుపుతుంది అని ఇవ్వడం జరిగింది. మరి ఇంతకీ గుణాత్మక మార్పులంటే ఈ మార్పులన్నీ ఒక క్రమ పద్ధతిలో సందర్భానుసారంగా నిర్ణీత దశలో జరగడం జరుగుతుంది. కాబట్టి సి కూడా కరెక్టే. నెక్స్ట్ డి ఏమి ఇవ్వడం జరిగింది, వికాసం ప్రత్యేక అంశానికి పరిమితమైంది అని ఇవ్వడం జరిగింది.
ఇది పెరుగుదలకు సంబంధించిన అంశం. మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా, పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోవడం జరుగుతుంది, అంటే ఒక ప్రత్యేకమైన అంశానికి సంబంధించింది. అదే వికాసం అనేది జీవితాంతం కొనసాగుతుంది మరియు అన్ని అంశాల సమ్మేళనం. కాబట్టి ఇది రాంగు. మరి ఇక్కడ మనం సరైనది అడిగిండు కదా, మరి ఏవేవి సరైనవి? ఏబిసి, ఈ 3 సరైనవి. ఏబిసిలు సరైనవి అనేది ఏ ఆప్షన్కి ఉంది? ఆప్షన్ 2కు ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నేను మ్యాక్సిమం క్వశ్చన్లో వచ్చే ప్రతి అంశం పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, కాబట్టి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ కూడా సరైన అంశం గురించి అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ ఏ వేసుకున్నట్లయితే పెరుగుదల వల్ల వికాసం జరగవచ్చు, జరగకపోవచ్చు అని ఇవ్వడం జరిగింది. మరి ఈ 2 అంశాలకు ఏంటిదో మనం చూద్దాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే, కొంతమంది ఎత్తు మరియు బరువు అధికంగా ఉన్నప్పటికీ వారిలో వికాసం జరగాలనే రూల్ లేదు. అంటే కొంచెం బుద్ధిమాంద్యం కలిగి ఉండో వాళ్ళు హైట్ పర్సనాలిటీ చూస్తే బాగానే పెరగడం జరుగుతుంది, కానీ మానసిక వికాసం అయితే వాళ్ళలో ఉండదు. అంటే ఈ వికాసం అనేది పెరుగుదల వల్ల జరగవచ్చు, హైటు పర్సనాలిటీకి తగ్గట్టు వాళ్ళ వికాసం అనేది జరగవచ్చు, కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. కాబట్టి ఇది కరెక్టే. దీనికి ఎగ్జాంపుల్ అర్థమైంది కదా, కొంతమంది హైట్ పర్సనాలిటీ సరిగ్గా ఉన్నప్పటికీ వారిలో వికాసం అనేది జరగకపోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ బి ఏమి ఇవ్వడం జరిగింది? పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈ అంశం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటిదంటే, కొంతమంది ఎత్తు బరువు పెరగకుండానే సామాజికంగా మానసికంగా వికాసం చెందవచ్చు. మనం జనరల్గా చూసినట్లయితే వయసుకు తగ్గ ఎత్తు బరువు లేనప్పటికీ వాళ్ళు చాలా తెలివితేటలతో కూడుకున్న వ్యక్తులై ఉంటారు. మరి కాబట్టి ఇక్కడ పెరుగుదలకు సంబంధం ఉందా అంటే పెరుగుదల లేకపోయినప్పటికీ వారిలో వికాసం అనేది జరుగుతుంది. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ సరైనది అడగడం జరిగింది కాబట్టి మరి 2 సరైనవే కాబట్టి ఇక్కడ ఆప్షన్లో ఏది ఉంది? ఆప్షన్ డిలో ఏబీలు సరైనవి అనే ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సరైనవి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వికాస నియమాలకు సంబంధించి క్రింది వాణిలో ఏది సరైనది అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు సరైనదే అడిగిండు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే వికాసం నిర్దిష్టమైన క్రమ పద్ధతిలో జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. ఇంతకీ నిర్దిష్టమైన క్రమ పద్ధతి అంటే మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నడవడానికి ముందు శిశువు నిలబడడం జరుగుతుంది, మాట్లాడడానికి ముందు కొంచెం నత్తిగా తడబడుతూ మాట్లాడడం అంటే నిర్దిష్టమైన క్రమ పద్ధతే కదా. డైరెక్ట్ మాటలు అనేది ఫాస్ట్గా వచ్చేస్తాయా? మొదట్లో శిశువుకి చిన్న చిన్న పదాలు పలుకుతూ క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ అనేది సరైనదే. నెక్స్ట్, వికాసము నందు వైయక్తిక భేదాలు ఉంటాయి అని అన్నాడు. అసలు ఏంటి ఈ వైయక్తిక భేదాలు అంటే, మనం ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే కొంతమంది పిల్లల్లో మాట్లాడడం నడవడం లాంటివి సరైన సమయంలోనే వస్తాయి, కానీ కొంతమందికి సాధారణ సమయం కంటే ముందుగా కానీ ఆలస్యంగా కానీ జరుగుతుంది. దీన్నే వైయక్తిక భేదం అని అంటారు. కాబట్టి వికాసం నందు వైయక్తిక భేదాలు ఉంటాయి. కాబట్టి బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు కొనసాగుతుంది అని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఏది చూసుకోవచ్చు వికాసానికి సంబంధించిందంటే, నడిచే ముందు నిలబడడం, ఇది సాధారణ అంశమే కదా. నిలబడ్డ తర్వాత నిర్దిష్ట అంశం అంటే నడవడానికి ప్రయత్నం చేస్తాడు. శిశువు మెట్లెక్కే ముందు నిలబడడం లాంటివి చేయడం జరుగుతుంది. అంటే సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు వికాసం అనేది కొనసాగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్టే. నెక్స్ట్, వికాసం అన్ని దశల్లో ఒకే వేగంలో జరగదు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే శైశవం మరియు బాల్యంలో శారీరక పెరుగుదల ఉంటుంది, కానీ కౌమార దశలో ఉన్నంత వేగంగా ఈ 2 దశల్లో ఉండదు. అంటే అన్ని దశల్లో వేగంగా జరుగుతుందా? జరగదు. కాబట్టి డి కూడా కరెక్టే.
మరి ఈ వికాస నియమాలకు సంబంధించి ఏబిసిడీలు 4 కరెక్టే కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏది ఉంది? 4th ఆప్షన్లో ఏబిసిడీలు సరైనవి అని ఉంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ప్రతి అంశం పైన ఎగ్జాంపుల్స్తో సహా వివరించడం జరుగుతుంది కాబట్టి క్లియర్గా ప్రాక్టీస్ చేయండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న క్వశ్చన్లలో సరైనవనే అడగడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి సరికానిది ఏది రాంగ్ ఉందో మనం చూడాలి. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే శిరోపాదాభిముఖ వికాసం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వికాసం అనగా ఏమని ఇవ్వడం జరిగింది? దేహ మధ్య భాగాన ప్రారంభమై అన్ని శరీర భాగాలకు విస్తరిస్తుంది అని ఇవ్వడం జరిగింది. మరి శిరోపాదాభిముఖ వికాసం అంటే అదేనా? కాదు కదా. తల నుండి వికాసం ప్రారంభమై శరీరం కింది వైపుకు విస్తరిస్తుంది అంటే శిరోపాదాభిముఖ వికాసం అంటే ఇది రాంగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ బి సమీప దూరస్థ వికాసం అని ఇవ్వడం జరిగింది కదా. దీన్ని తల నుండి ప్రారంభమై శరీరం కిందికి విస్తరిస్తుందని ఇవ్వడం జరిగింది. మరి ఇంతకీ సమీప దూరస్థ వికాసం అంటే ఏంటిది? వికాసం దేహ మధ్య భాగాన ప్రారంభమై అన్ని శరీర భాగాలకు విస్తరిస్తుంది కాబట్టి బి కూడా రాంగే. మీకు ఇంకా ఇక్కడ క్లియర్గా అర్థం కావాలంటే ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. శిరోపాదాభిముఖ వికాసం అంటే ఏంటిది అనుకున్నాం? తల నుండి వికాసం ప్రారంభమై శరీర కింది భాగాలకు విస్తరిస్తుంది అని అనుకున్నాం. మరి దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే శిశువు తల ఆడించిన తర్వాత శరీరాన్ని ఆడించడం జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన అంశమే. దీన్నే శిరోపాదాభిముఖ వికాసం అంటాం. నెక్స్ట్ బి సమీప దూరస్థ వికాసం అంటే ఏంటిదని చెప్పుకున్నాం? వికాసం దేహ మధ్య భాగాన ప్రారంభమై అన్ని శరీర భాగాలకు విస్తరిస్తుంది అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది? ఒక వస్తువును అందుకునేందుకు శిశువు ముందుగా భుజాలు, తర్వాత మోచేతులు, ఆ తర్వాత చేతి వేళ్లను ఉపయోగించడం జరుగుతుంది మనం రెగ్యులర్గా శిశువును అబ్జర్వ్ చేసినట్లయితే. మరే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఈ శిరోపాదాభిముఖ వికాసం, సమీప దూరస్థ వికాసం అంటే అర్థమైంది కదా. మరి ఇక్కడ క్వశ్చన్లో సరికానిదని అడగడం జరిగింది. ఇవి 2 రాంగ్ ఇవ్వడం జరిగింది. ఒకదానికొకటే అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మరి 2 కూడా సరికావు ఈ ఆన్సర్కు. మరి 2 సరికావు అని దేనికి ఉంది? ఏబీలు సరికావని ఆప్షన్ 3కు ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.